హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనం ఉన్నాం శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. సో మనతో పాటు ఉన్నారు శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ అండ్ ఫౌండర్ లింగమనేని ప్రమీలారాణి గారు. వారితో మాట్లాడదాం అండ్ ఇక్కడ స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి ట్రైనింగ్ గురించి, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రమీలారాణి గారు నమస్తే అండి. నమస్తే అండి మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఈ రిజల్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చింది. అందులో మీ స్టూడెంట్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారని విన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సక్సెస్ గురించి మాకు చెప్పండి. సో నిజంగా చెప్పాలి అంటే 2026 జేఈ మెయిన్స్ ఎవరైతే మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రీ వశిష్ఠ తరపున చాలా మంచి రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేశారు. దానికి మెయిన్గా మా దగ్గర ఉన్న కరికులం కానీ, మా టీచింగ్ స్టాఫ్ కానీ, ఆల్ అడ్మిన్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ని చాలా చక్కగా డే 1 నుంచి డే ఎండ్ వరకు చదివించుకుంటూ వర్క్ చేయించుకుంటూ రిజల్ట్ని చాలా చక్కగా తెచ్చుకోగలిగారు. సో ఫేజ్ 1లో మంచి రిజల్ట్స్ సాధించినటువంటి స్టూడెంట్స్ నెక్స్ట్ జేఈ ఫేజ్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? మంచి క్వశ్చన్ అమ్మా. ఇక్కడ ఫేజ్ 1లో కొంతమంది సక్సెసర్స్ ఉన్నారు, అంటే అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయిన స్టూడెంట్స్. ఇంకొంతమంది స్టూడెంట్స్ మేబీ కొంతమంది నాట్ క్వాలిఫైడ్, బట్ వాళ్ళ అంబిషన్, వాళ్ళ టార్గెట్ వచ్చి కంప్లీట్గా జేఈ మాత్రమే ఉండొచ్చు. అలాంటి స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవ్వకుండా, సో ఒక్కసారి వాళ్ళ రన్నింగ్ నోట్స్ దాంతోపాటు షార్ట్ నోట్స్ రాసి ఉంటారు, అంటే ఆల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఫార్ములాస్ అన్నీ షార్ట్ కట్లో లిమిటెడ్ పేజెస్లో రాసుకున్న నోట్స్ని రెగ్యులర్గా డ్యూరింగ్ ఎగ్జామ్స్, డ్యూరింగ్ ఐపీఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా డైలీ కొంత టైం, అట్లీస్ట్ 3 to 4 hours కనుక మనం దాన్ని ప్రిపేర్ అవుతూ, మాక్ టెస్ట్లు కనుక అపియర్ అవుతూ, లేదా ప్రీవియస్ రాసిన ఎగ్జామ్ పేపర్స్లో వాళ్ళు చేసిన ఎర్రర్స్ మీద కనుక కాన్సన్ట్రేట్ చేయగలుగుతూ వెళితే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బోర్డ్ ఎగ్జామ్స్ అగైన్ గ్రాండ్ టెస్ట్లకు అపియర్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కొంచెం టెన్షన్ పడుతూ ఫస్ట్ టైం రాస్తారు కాబట్టి ఆ టెన్షన్ వలన భయపడి ఉండొచ్చు. ఆ భయం వలన కూడా మార్క్స్ తగ్గడానికి అవకాశం ఉంది. అలాంటి పిల్లలు ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ సెకండ్ ఫేజ్లో ముందుకు వెళ్ళొచ్చు. సో సక్సెస్ అయిన స్టూడెంట్స్కి ఏం చెప్తారు? నెక్స్ట్ ఫర్దర్ ఎలా ముందుకు వెళ్ళాలి? ఈ సక్సెస్ అయిన స్టూడెంట్స్ పార్ట్ వచ్చేటప్పటికి ఫేజ్ 2 రాసుకుంటూ ఇంకొంచెం మంచి పర్సంటైల్ని ఇంక్రీజ్ చేసుకుంటూ, ఇన్ అడిషన్ టు దట్ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మిక్స్డ్ కాన్సెప్ట్స్, క్వశ్చన్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది కాబట్టి, సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఆ మోడల్ ప్రాబ్లమ్స్ని వర్క్ చేసుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ మాక్ టెస్ట్లకి వెళితేనే ఆల్ ద 3 subjects కాన్సన్ట్రేట్ చేయగలిగితే, ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వగలిగితే ఆ స్టూడెంట్స్ కూడా అడ్వాన్స్డ్కి 100% రిజల్ట్ తెచ్చుకోగలుగుతారు. సో మీరు యాజ్ ఎ లెక్చరర్ 1999 నుంచి మీ కెరీర్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి సక్సెస్ఫుల్గా ఒక లెక్చరర్గా, ఒక డీన్గా కంటిన్యూ అవుతూ 2021లో శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని స్టార్ట్ చేశారు. సో అంటే మీరు యాజ్ ఎ లెక్చరర్గా సక్సెస్ఫుల్గా ఉండి ఇప్పుడు ఇలా స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అది కూడా ఇంటర్మీడియట్ కాలేజ్. సో ఇంటర్మీడియట్ అనగానే ఒక రకమైన టెన్షన్, అది ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్లో, ప్రతి స్టూడెంట్ లైఫ్లో ఇంటర్ అనేది టర్నింగ్ పాయింట్. అండ్ మీరు కూడా ఇంటర్ కాలేజే స్టార్ట్ చేశారు. దానికి గల రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదమ్మా. ఎందుకంటే 1999లో నేను ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకుని ఒక కార్పొరేట్ కాలేజ్లో నా కెరీర్ని నేను స్టార్ట్ చేశాను. సో అక్కడున్న స్టూడెంట్స్ని చూసి కానీ, లేదా అక్కడున్న ఆల్ అడ్మిన్ టీచింగ్ స్టాఫ్ ఇన్స్పైర్ అయ్యాను, నో డౌట్. సో హార్డ్ వర్క్ చేయడం వలన ఎవరైనా ఏ స్టేజ్కైనా వెళతారు అని ఫస్ట్ నేను 1999లోనే రియలైజ్ అయ్యాను. సో ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వేరు, బట్ కెరీర్లోకి ఎంటర్ అయిన తర్వాత మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వేరు. అంటే మన చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్, మన సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అంటే బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్ని చూసి వాళ్ళు డెవలప్ అయ్యారు కాబట్టి నేను కూడా వాళ్ళలాగా హార్డ్ వర్క్ చేయాలి, టైం చూసుకోకుండా వర్క్ చేయాలి, సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్ చేసుకున్న సబ్జెక్ట్ని స్టూడెంట్స్కి నేర్పించాలి. ఆ నేర్పించడంతో పాటు రిజల్ట్ వచ్చేంత వరకు వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే క్రమంలోనే నేను డెవలప్ అవుతూ వచ్చా. ఆ డెవలప్మెంట్లో ఒక లెక్చరర్గా ఉన్నప్పుడు నేను స్టూడెంట్ కమ్యూనిటీకి ఎలా అయితే ఎంకరేజ్ చేసి మంచి రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేశానో, ఆ టైంలో నాకు ఒక వెల్ విషర్,
నన్ను అడ్మిన్ డిపార్ట్మెంట్లోకి ఎంకరేజ్ చేశారు. నన్ను ప్రిన్సిపల్గా ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్ కూడా మెయిన్ రీజన్ మై హార్డ్ వర్క్. అంటే టైం చూసుకోకుండా పిల్లల్ని వర్క్ చేయించడం కానీ రిజల్ట్ తెప్పించే క్రమంలో నా పాత్ర చాలా ఉందని అప్పుడున్న అడ్మినిస్ట్రేటర్స్ ఫీల్ అవ్వడం వలన నన్ను ప్రిన్సిపల్గా ప్రమోట్ చేయడం జరిగింది. సో ప్రిన్సిపల్గా ప్రమోట్ చేసిన తర్వాత కూడా నేను అదే టైప్ వర్క్ అదే హార్డ్ వర్క్ అక్కడున్న రిమైనింగ్ అడ్మినిస్ట్రేటర్స్ నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉండి ఉంటారు, నో డౌట్. సో వాళ్ళందరినీ చూసి కూడా నేను కొంత నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్నది ప్రతిదీ కూడా ఇంప్లిమెంటేషన్. ఇలా చేయడం వలన ఎంతవరకు నెక్స్ట్ జనరేషన్స్కి లేదా స్టూడెంట్స్కి లేదా మేనేజ్మెంట్కి నా పరంగా నేను హెల్ప్ చేయగలుగుతాను. ఆ రెస్పాన్సిబిలిటీ 100% నేను తీసుకున్నాను, జస్టిఫై చేశాను, సక్సెస్ అయ్యాను. దీని వెనుకున్నది కంప్లీట్గా హార్డ్ వర్కే. అంటే ఎందుకు ఈ పాయింట్ నేను చెప్తున్నాను అంటే ఇంటర్మీడియట్ సెక్టార్లో ఉన్న స్టూడెంటే కాదు, టీచర్ కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యారు అంటే దాని వెనక హార్డ్ వర్క్ అనేది మస్ట్. వితౌట్ హార్డ్ వర్క్, హార్డ్ అంటే అవర్స్ టుగెదర్ ఇష్టం లేకుండా పని చేయమని కాదు నా ఉద్దేశం. మనల్ని మనం మంచిగా సొసైటీలో ప్రూవ్ చేసుకోవాలి అనే తపన ఉంటే మాత్రం ఇష్టంగా ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాం. నేను చేసిన వర్క్ లో కూడా నేను చాలా ఇష్టంగా చేశాను. కాబట్టి ఈ విషయంలో అంటుంటారు, ఇష్టమైన సబ్జెక్ట్ అయితే ఎన్ని గంటలైనా చదివేస్తాము, బట్ కొంచెం హార్డ్ అనిపించిన సబ్జెక్ట్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ కూడా చదవలేమని చెప్తూ ఉంటారు ఎక్కువగా స్టూడెంట్స్. ఇది కూడా చెప్తానమ్మా, ఇక్కడ డీవియేట్ అవుతున్నాను. ఇష్టమైన సబ్జెక్ట్ వాళ్ళు ఓన్గా చదువుకుంటారు. ఒక సబ్జెక్ట్ ఏదైనా ఇంట్రెస్ట్ లేదు అంటే నేను నా స్టూడెంట్స్కి అయితే ఏం చెప్తాను అంటే, నీకు ఏదైనా ఒక టాపిక్ అర్థం కాలేదు, రాలేదు, నీ కో స్టూడెంట్ని కూర్చోపెట్టుకుని నువ్వు తనకి ఎక్స్ప్లెయిన్ చేయ ఒక టీచర్ లాగా. సో దట్ ఆ ఇష్టం లేని సబ్జెక్ట్ కూడా నువ్వు ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు నీకు అర్థమైపోతుంది, ఇష్టం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ హార్డ్ వర్క్ కనుక మన చాయిస్ ఇష్టంగా మనం చెయ్యాలి అనుకుంటే ఎవరైనా సక్సెస్ అవుతారు అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో ఈ జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఇటు ప్రిపేర్ అవుతూనే అండ్ మెయిన్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్కి కూడా స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ టైంలో. అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఎక్కువ ప్రెషర్, ఎక్కువ టెన్షన్ ఉన్న టైంలో స్టూడెంట్స్ బాగా చదివేవి కూడా మర్చిపోవడం, ఎగ్జామ్లో తక్కువ స్కోర్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో స్టూడెంట్స్కి మీరేం గైడ్ చేస్తారు ఈ విషయం? ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన ఏ స్టూడెంట్కి అయినా కూడా నథింగ్. స్టూడెంట్స్ చాలా పర్ఫెక్ట్గా విత్ ఇన్ ఏ మంత్ ఒక మాక్ టెస్ట్ ప్రీ ఫైనల్ లాంటిది కంప్లీట్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్స్కి అపీర్ అవ్వచ్చు. సో మెజారిటీ స్టూడెంట్స్ 90% అనేది ఈజీగా తెచ్చుకోగలుగుతారు. ఎప్పుడు అంటే ఎగ్జామినేషన్ హాల్లో ప్రాపర్గా క్వశ్చన్ని చదివి వాళ్ళకి ఏ క్వశ్చన్స్ అయితే బాగా ఫెమిలియారిటీ ఉందో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తోటి ఫస్ట్ పేపర్ని రాయడం స్టార్ట్ చేయాలి. అది కూడా నీట్ రిప్రజెంటేషన్, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసుకుంటూ, కెమిస్ట్రీలో అయితే ఈక్వేషన్స్ ఉంటాయి దాన్ని చక్కగా రిప్రజెంట్ చేస్తూ, బయాలజీలో డయాగ్రామ్స్ ఉంటాయి, మ్యాథ్ అయితే స్టెప్ బై స్టెప్ నీట్గా మనం రాస్తూ వెళ్ళాలి. ఎందుకంటే జనరల్గా ఈ మాక్ టెస్ట్ జేఈ మెయిన్స్కి, అడ్వాన్స్డ్కి, ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ స్టెప్స్ని కొన్ని స్కిప్ చేసుకుని ఫాస్ట్గా వెళ్ళే క్రమంలో ఆల్ ద స్టెప్స్ పేపర్ మీద పెట్టడం అనేది అలవాటు ఉండదు. బట్ ఇక్కడ ఐపీఈ బోర్డ్ ఎగ్జామ్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమాటిక్ పార్ట్లో. సో ప్రతి స్టెప్ని కూడా నీట్గా రిప్రజెంట్ చేస్తూ వెళ్ళినట్లయితే ఆ ప్రాక్టీస్ అవసరం. సో దట్ ఫుల్ మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకుంటారు. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్ అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫార్ములా, సబ్స్టిట్యూషన్, సింప్లిఫికేషన్, ఆన్సర్ విత్ యూనిట్, ఇలా మార్క్స్ డివిజన్ అనేది ఉంటుంది. సో ప్రతి స్టెప్కి మార్క్ ఉంటుంది కాబట్టి ఏది స్కిప్ చేయకుండా వెళితే ఫుల్ మార్క్స్ వస్తాయి. లాంగ్వేజ్ అంటే గ్రామర్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ ఎర్రర్ అనేది చేయకుండా వెళ్ళినట్లయితే ఫుల్ మార్క్స్ గ్రామర్లో మెజారిటీ స్టూడెంట్స్ తెచ్చుకుంటారు. సో నాట్ ఓన్లీ దట్, సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో స్టూడెంట్ సక్సెస్ కాలేకపోయారో ఆ స్టూడెంట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫేజ్ 2 ఏప్రిల్ మంత్లో వచ్చే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ, ఇన్ అడిషన్ టు దట్ ఎంసెట్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో బోర్డ్ ఎగ్జామ్స్ అవ్వగానే మెజారిటీ స్టూడెంట్స్ ఏంటి అంటే ఒక రిలాక్సేషన్, ఎగ్జామ్స్ అయిపోయాయి అనే దాంట్లో. అలా కాకుండా దానితో పాటు వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా
ఫేజ్ 1కి ఎంత సీరియస్గా ప్రిపేర్ అయ్యారో అంతే సీరియస్గా ఫేజ్ 2 కానీ ఎంసెట్కి కానీ ప్రిపేర్ అయినట్లయితే స్టూడెంట్స్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోగలుగుతారు. సో ఇక్కడ ప్రాక్టీస్ అవసరం ఎంసెట్కి. ఎందుకు అంటే జేఈ మెయిన్స్కి వచ్చేటప్పటికి 75 క్వశ్చన్స్ 3 అవర్స్లో ఆన్సర్ చేయాలి. ఎంసెట్ పార్ట్ వచ్చేటప్పటికి 160 క్వశ్చన్స్ 3 అవర్స్లో చేయాలి. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ 80 క్వశ్చన్స్ ఉంటాయి ఎంపీసీ వాళ్ళకి. సో అన్ని ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయాలి అంటే ఫాస్ట్నెస్ కావాలి. సో ఆ ఫాస్ట్నెస్ కావాలి అంటే ప్రాక్టీస్ అవసరం. సో ప్రతిరోజు అన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయగలిగితే అంటే ఆ 3 అవర్స్లో 160 బిట్స్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయగలిగితే సో ఎవ్రీడే కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఫైనల్లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అండ్ బైపీసీ స్టూడెంట్స్ విషయానికి వస్తే కంపల్సరీ వాళ్ళ గోల్ నీట్ అయి ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ నీట్ రాస్తూ ఉంటారు. అండ్ కొంతమంది షార్ట్ టర్మ్ కోర్స్ తీసుకుని నీట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళడం చూస్తూ ఉంటాం. సో ఈ విషయంలో అంటే నీట్ కోచింగ్ ఎలా ఉంటుంది ఈ కాలేజ్లో ఎస్పెషల్గా? చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే బైపీసీ అంటేనే డాక్టర్ ఆ కళతోనే డాక్టర్ అవ్వడం అనేది టార్గెట్ కనుక చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, రీచ్ అవ్వడం కూడా అంతే ఈజీ. ఎందుకు అంటే ఇక్కడ స్కోరింగ్ బయాలజీ, తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ తెచ్చుకునే సబ్జెక్ట్ బయాలజీ. అంటే జనరల్గా మీరు కొంతమంది అంటూ ఉంటారు, సో ఫిజిక్స్ చేయలేరు, కెమిస్ట్రీ చేయలేరు, వీళ్ళు యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ అని. కానీ బయాలజీ సబ్జెక్ట్ వరకు టెక్స్ట్ బుక్ని థరో అవుతూ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ థరో అవుతూ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో వాళ్ళు చేసిన ఎర్రర్స్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ రికలెక్షన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆల్ ద స్టూడెంట్స్ ఇన్క్లూడింగ్ బిలో యావరేజ్ అవుట్ ఆఫ్ 360 330 to 340 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. అది ఫస్ట్ బేస్ పాయింట్. సో కమింగ్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా లైక్ బయాలజీ, ఇనార్గానిక్, జనరల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్, రెగ్యులారిటీ అంటే మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ కూడా యావరేజ్ స్టూడెంట్ ఈజీగా 100 నుంచి 120 మార్క్స్ తెచ్చుకోగలరు. సో ఇన్ అడిషన్ టు దట్ కొన్ని ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఇంపార్టెంట్ మోడల్స్, నేర్చుకున్న సమ్స్ ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుని ప్రాక్టీస్ చేస్తే అక్కడ 5 to 10 క్వశ్చన్స్ అగైన్ ఆన్సర్ చేయగలుగుతారు స్టూడెంట్స్. సో కమింగ్ టు ఫిజిక్స్లో కూడా కొంత పార్ట్ అంటే వాళ్ళకి నచ్చిన చాప్టర్స్ ఉంటాయి. సో లైక్ మోడర్న్ ఫిజిక్స్ కానీ, గ్రావిటేషన్ కానీ, సింపుల్ హార్మోనిక్ మోషన్ కానీ, ఇలా కొన్ని చాప్టర్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కానీ మెజారిటీ స్టూడెంట్స్ చేయగలిగే చాప్టర్స్. అంటే ప్రతి చాప్టర్ నుంచి సింగిల్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్ చేసుకుని దానికి ఎక్కువ టైం అలాట్ చేయగలిగితే ఫిజిక్స్ కూడా ఈజీగా 50 to 100 మార్క్స్ యావరేజ్ స్టూడెంట్ తెచ్చుకోగలరు. ఆన్ ద హోల్ సీట్ వచ్చేస్తుంది. సో సీట్ ఇంపార్టెంట్ కాబట్టి, సీట్ గెట్టింగ్ మార్క్ అండ్ ర్యాంక్ ఇంపార్టెంట్ కాబట్టి స్టూడెంట్ సెలెక్టివ్గా ఇప్పుడున్న పరిస్థితులు ఆఫ్టర్ బోర్డ్ ఎగ్జామ్స్ గనక సీరియస్గా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వాళ్ళు బాగా నేర్చుకున్న సబ్జెక్ట్ని, చాప్టర్ని చేయగలిగితే అందరి స్టూడెంట్స్కి కూడా సీట్ రావడం అనేది ఈజీ. కొంతమంది స్టూడెంట్స్ మనం చూస్తూ ఉంటాము, వెంటనే సక్సెస్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు షార్ట్ టర్మ్ కోర్స్లోనే సక్సెస్ అయిపోతూ ఉంటారు, హ్యాపీగా వెళ్ళిపోతారు. కలిసి చదివినటువంటి స్టూడెంట్స్ అనుకుందాం. కొంతమంది వాళ్ళలాగా చదువుకుని ముందుకు వెళ్ళలేని వాళ్ళు లాంగ్ టర్మ్ వెళ్తారు. లాంగ్ టర్మ్లో కూడా సక్సెస్ అవ్వక 1 year వేస్ట్ అయినా సరే మళ్ళీ గోల్ నుంచి డీవియేట్ అవ్వకుండా ఇంకో 1 year అయినా సరే నేను బైపీసీఏ చేస్తా అని చాలా దృఢంగా స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చు, కొంతమందికి స్టూడెంట్స్కి ఐక్యూ కావచ్చు, చదువుకునే టాలెంట్ ఎక్కువగా ఉంటుందనా. పేరెంట్స్ కూడా ఒక మాట అంటూ ఉంటారు, బైపీసీ చేస్తాను, డాక్టర్ అవుతాను అంటే అంత పర్ఫెక్ట్గా చదువుకునే వాళ్ళు, అంత ఐక్యూ ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలి, పర్ఫెక్ట్గా చదువుకునే వాళ్ళు వెళ్ళొద్దు అటువైపు అంటారు. సో ఈ మాట నిజమే అంటారా? ఇక్కడ బైపీసీకి ఐక్యూ కన్నా కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ హార్డ్ వర్క్, కష్టపడడం. ఎస్, లాంగ్ హార్స్ కష్టపడడం ఇన్ ద సెన్స్ ఇష్టంగా. అంటే ఈరోజు ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకుని ఈరోజు నేను ఈ పర్టికులర్ చాప్టర్, ఈ కాన్సెప్ట్ని కంప్లీట్ చేయాలి అనే ఒక టార్గెట్. అలా ప్రతిరోజు ఇంటర్నల్గా స్టూడెంట్ టైం టేబుల్ యాజ్ పర్ కరిక్యులం, ఒక కాలేజ్కి ఎలాంటి కరిక్యులం ఉంటుందో ఆ కరిక్యులంని ఫాలో అవుతూ ఆ ఫాలో అయ్యే క్రమంలో ఏ రోజుకి ఆ రోజు నేను కంప్లీట్ చేయాలి అనే ఆలోచన ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. ఎస్పెషల్లీ రివిజన్ పీరియడ్
అంటే ఇక్కడ కూడా లాంగ్ టర్మ్ కోచింగ్లో కూడా ఒక 2.5 months ఫస్ట్ ఇయర్ టీచింగ్ జరిగితే ఒక 2.5 months సెకండ్ ఇయర్ టీచింగ్ జరుగుతుంది. ఆఫ్టర్ దట్ రివిజన్ స్టార్ట్ అవుతుంది ఒక 3 months. ఆ రివిజన్లో కూడా 1 month ఫస్ట్ ఇయర్ 1 month సెకండ్ ఇయర్ సిలబస్ టీచింగ్ చేయించుకుంటూ ఫైనల్గా గ్రాండ్ టెస్ట్లోకి ఎంటర్ అవుతారు స్టూడెంట్. అంటే ప్రీవియస్గా వాళ్ళు డ్యూరింగ్ క్లాసెస్ డ్యూరింగ్ టీచింగ్ ఏదైతే ఎర్రర్స్ చేశారో ఆ పర్టికులర్ చాప్టర్లో అవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి స్టూడెంట్. సో దట్ ఏమవుతుంది, వాళ్ళకి ఏదైతే రాదో అది నేర్చుకుంటారు కాబట్టి రివిజన్లో దాన్ని కవర్ చేసుకుంటారు. ఆ కవర్ చేసుకునే క్రమంలో ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఎస్, నాకు రానిది నేను నేర్చుకున్నాను అని. సో అది ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ పాజిటివ్ డైరెక్షన్లో స్టూడెంట్ మూవ్ అవుతారో ఖచ్చితంగా పికప్ అవుతారు. అంటే డే 1 ఉన్న స్టూడెంట్ డే ఎండ్లో అలా ఉండరు. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఈ ప్రాసెస్లో స్టూడెంట్ ఎప్పుడూ నెగిటివ్గా థింక్ చేయకూడదు, టెన్షన్ పడకూడదు, భయపడకూడదు. నీట్ విషయంలో ఇప్పుడు బైపీసీ చేసిన ప్రతి స్టూడెంట్ నీట్ రాస్తారని మనం అనుకుంటున్నాం, కానీ అన్ని ఇంటర్ కాలేజెస్ ఈ నీట్కి సంబంధించిన కోచింగ్ ఇవ్వవు. సో అలాంటప్పుడు స్టూడెంట్స్ బయట కోచింగ్ సెంటర్స్లో ఈ నీట్ కోచింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో అక్కడేమన్నా మిస్టేక్ జరిగిందంటే వీళ్ళ టైం అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి కోచింగ్ సెంటర్ విషయంలో స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ప్లస్ శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్ మీ దగ్గర చదివిన స్టూడెంట్స్కే ఈ కోచింగ్ ఇస్తారా? బయట స్టూడెంట్స్ ఇప్పుడు బాగా చెప్తున్నారు, ఇక్కడ మేము కూడా ఈ కోచింగ్ ఇక్కడ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారా? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒక కాలేజ్లో ఒక స్టూడెంట్ వెళ్ళే క్రమంలో రెగ్యులర్ షెడ్యూల్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. క్లాస్లో వాళ్ళ కాలేజ్ కరికులంని బేస్ చేసుకుని బాటనీ ఒక చాప్టర్, జువాలజీ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి, ఇంటర్నల్గా వాళ్ళకి టీచింగ్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని కాలేజెస్లో మార్నింగ్ 8 నుంచి 3:30 వరకు అలా కోచింగ్ క్లాసెస్ జరుగుతాయి. ఆఫ్టర్ 3:30 కోచింగ్ అనేది సమ్ అదర్ ప్లేసెస్కి వెళ్తారు కొంతమంది స్టూడెంట్స్. అక్కడ వాళ్ళ కరికులంని బేస్ చేసుకుని టీచ్ చేస్తారు. బట్ ఎందుకు, ఇక్కడ 4-5 కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు 4-5 కాలేజెస్ కరికులంని బేస్ చేసుకుని టీచ్ చేయలేరు. వీళ్ళ షెడ్యూల్, వీళ్ళ కరికులంని బేస్ చేసుకుని వాళ్ళు టీచ్ చేసే ప్రాసెస్లో అగైన్ డిఫరెంట్ చాప్టర్ రన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్ మార్నింగ్ ఒక చాప్టర్ విని ఈవినింగ్ ఒక చాప్టర్ విని వర్కింగ్ అనేది లేకుండా ఎగ్జామ్కి అపీర్ అవ్వలేరు. అది టైం వేస్ట్ ప్రాసెస్ నాకు సంబంధించినంత వరకు. ఎందుకు అంటే ఎనీ 1 చాప్టర్ కరెక్ట్గా వినాలి, చదవాలి, వర్క్ చేయాలి, ఎగ్జామ్స్లో సీరియస్గా రాయాలి. ఇలా సిస్టమాటిక్గా వెళితేనే టైం సఫిషియెంట్గా ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, అనదర్ ఇంపార్టెంట్, మార్నింగ్ ఒక కాలేజ్కి వెళ్ళి డే స్కాలర్ స్టూడెంట్స్ అయితే ఈవినింగ్ సమ్ అదర్ ప్లేస్కి వెళ్ళాలి అంటే ట్రాఫిక్ కానీ ఇంకొకటి కానీ రీజన్స్ తోటి ఆ కాలేజ్కి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. అగైన్ ఈ కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. ఇన్ బిట్వీన్ 2-3 hours టైం వేస్ట్ అవుతుంది. టైర్డ్ అయిపోతారు. ఇంటికి వెళ్ళి బుక్ ఓపెన్ చేసి చదివేంత టైం అనేది ఉండదు. అది మేజర్ డ్రాబ్యాక్. సో అధిగమించాలంటారు. మరి అధిగమించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ సెలెక్షన్ ఆఫ్ కోచింగ్ సెంటర్, సెలెక్షన్ ఆఫ్ కాలేజ్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు కలిపి ఉన్న తీసుకుంటే బెస్ట్. ఎస్, అలా ఉంటేనే స్టూడెంట్ సక్సెస్ అవుతారు, అదర్వైజ్ కారు. మ్యామ్, కొంతమంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాము, 10th చాలా బాగా చదువుకుంటారు, ఇంటర్ వచ్చేసరికి కొంచెం డౌన్ అయిపోతూ ఉంటుంది. లేదా ఇంకొంతమంది 10th వరకు యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్కి వచ్చేసరికి వాళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా వాళ్ళైతే కాలేజ్లో డిగ్రీలోనే క్యాంపస్ సెలెక్షన్స్లో కూడా జాబ్ కొట్టిన స్టూడెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ చేంజ్ అసలు ఎలా ఉంటుందంటారు? జనరల్గానమ్మా నాకు తెలిసినంత వరకు అప్ టు 10th క్లాస్ స్టూడెంట్ లైఫ్ నిజంగా ఎంజాయ్ చేస్తూ చదువుతారు. ఎందుకంటే ఒక టార్గెట్, అంటే 10thలో బోర్డ్ ఎగ్జామ్స్లో నాకు ఇంత పర్సంటేజ్ తెచ్చుకోవాలి అని మాత్రమే ఉంటుంది. మెజారిటీ స్కూల్స్లో 9th క్లాస్ మిడ్ నుంచే 10th స్టార్ట్ అవుతుంది. సో దట్ టైం దొరుకుతుంది, మార్నింగ్ టు నైట్ దాని మీద వర్క్ చేస్తారు, మంచి రిజల్ట్ తెచ్చుకుంటారు. బట్ 10th అవ్వగానే స్టూడెంట్ మైండ్ సెట్ ఏంటి, అమ్మయ్య 10th అయిపోయింది అని రిలాక్సేషన్. సో కమింగ్ టు ఇంటర్మీడియట్ అనేది ఎవరి లైఫ్లో అయినా ఒక మంచి టర్నింగ్ పాయింట్. సో గోల్ అంటే నీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే స్టేజ్ అది. నీ ఫ్యూచర్లో నువ్వు ఎలా నిన్ను చూసుకోవాలనుకుంటున్నావు అనేది ఇక్కడ బేస్. ఈ బేస్ని ఏ స్టూడెంట్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే నేను ఆల్రెడీ రీచ్డ్ 10thలో నేను ఆల్రెడీ మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నాను అని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు.
అలా ఉండేది మేబీ 1% ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత సో మొబైల్స్కి ఎడిక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ ఇట్లా కొన్ని సోషల్ మీడియాలో ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం వలన డీవియేషన్స్ అనేది వస్తాయి. ఆ డీవియేషన్స్ వలన అప్ టు 10th పర్ఫెక్ట్గా ఉన్న స్టూడెంట్ ఇంటర్లో డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో డే అయినా రెసిడెన్షియల్ అయినా స్టూడెంట్ కంప్లీట్గా ఇంటర్మీడియట్లో అకాడమిక్స్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అలా ఇచ్చిన ఏ స్టూడెంట్ అయినా సక్సెస్ అవుతారు. సో కమింగ్ టు సెకండ్ పాయింట్, అంటే ఇక్కడ మీరు ఎవరైతే అక్కడ సక్సెస్ అయ్యి వీక్ అవ్వడానికి ఛాన్స్ ఉందో ఒకటి అడిగారు. సెకండ్ ఏం అడిగారు, అక్కడ వీక్ అయినా కూడా ఇంటర్మీడియట్లో సక్సెస్ అవుతారు అని అన్నారు. ఆ పాయింట్కి సంబంధించి ఎవరైతే సీరియస్నెస్ పెంచుకుని నేను అక్కడ కొంచెం లాస్ అయ్యాను, నా లాస్ని ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు, స్కూల్లో కానీ, స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ, లేదా పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ కంపారిజన్, అంటే నీకున్న క్యాలిబర్కి నువ్వు అప్ టు ద మార్క్ లేవు అన్న పదం కొంతమందికి ఇష్టం ఉండదు. అంటే స్కూలింగ్లో వాళ్ళు చాలా బాగా చేసి ఉండొచ్చు, బట్ ఫైనల్లో రిజల్ట్ రాలేదు వాళ్ళకి. సో రిజల్ట్ రానప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా, వెల్ విషర్స్ అయినా, రిలేటివ్స్ అయినా ఒక నెగిటివ్ థాట్ అనేది వాళ్ళ మీద డెవలప్ అవుతుంది. అది నెగిటివ్ అని చెప్పను, ఒక వెల్ విషర్గా వాళ్ళని వార్న్ చేయడం అది కరెక్ట్ కూడా. అంటే నువ్వు చేయగలిగింది నువ్వు చేయలేకపోయావు, నువ్వు ఇంకా బాగా చేయగలవు అన్నప్పుడు స్టూడెంట్లో ఒక పాజిటివ్ ఫీల్ డెవలప్ అవుతుంది. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే తపన స్టార్ట్ అవుతుంది. ఆ తపన ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అక్కడున్న టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని సిన్సియర్గా ఫాలో అవుతారు. కరికులంని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతారు. అంటే ఈరోజు టుడే షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా వినడం, చదవడం, వర్క్ చేయడము, ఆఫ్టర్ దట్ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో మంచిగా ఫైనల్ ఎగ్జామ్ లాగా ఫీల్ అయ్యి రాయడం, ఆఫ్టర్ ఎగ్జామినేషన్ వాళ్ళ తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడం. ఈ ప్రాసెస్లో ప్రతి స్టూడెంట్ కూడా వెళ్ళినట్లయితే 10thలో అప్ టు ద మార్క్ రాని స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్లో పికప్ అయ్యి వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వడం అనేది చాలా చాలా ఈజీ. ప్రమీల రాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి ఫ్యూచర్ జనరేషన్ని మాకు అందిస్తున్నారు. లైక్ యంగ్స్టర్స్ ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ నుంచే ఫౌండేషన్ బాగుందంటే వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. బిజినెస్ మెన్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఒక మంచి యూత్ని మాకు అందిస్తూ ఉన్నారు త్రూ దిస్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.